హలో ఫ్రెండ్స్, ఓటింగ్ ఎలా ఉంది, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు బయటికి వెళ్తారు, ఎంతెంత తేడాతో ఉన్నారు అది మాట్లాడుకుందాం. ప్రోమో వచ్చింది, ప్రోమోలో కూడా ఏం జరిగిందో కూడా మాట్లాడుకుందాం. అక్కడ ఆ ప్రోమోలో ఏం తెలుస్తుంది మనకి, తేజ అదే తప్పు అన్నట్టు ప్రేరణ అంటుంది, ప్రేరణ తప్పు అన్నట్టు రోహిణి అంటుంది. ఇక్కడ ముగ్గురికి పడింది బాగా బీభత్సంగా. తర్వాత రాత్రి కూడా చాలా చాలా గర్వంగా ప్రేరణ మాటలు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. వాళ్ళు సంచాలకులు వెళ్ళిపోతుంటే కూడా హగ్ ఇవ్వలేదు, వాళ్ళు బాయ్ చెప్పలేదు, అంటే తన బాధలో ఉందిలే. తర్వాత నిఖిల్ చేసే డ్రామా చూడండి. నిఖిల్ ఏం చేస్తున్నాడంటే అర్ధరాత్రి ముచ్చట్లో, అరే కంటెంటర్గా మీరు ఎవరన్నా ఎన్నుకోమంటే పృథ్వీ నిన్ను ఎన్నుకుంటారా నేను అంటున్నాడు. మా ఎన్నుకుదేంది, అక్కడ అన్యాయం జరుగుతుంది కదా, ఆ డిస్క్రిప్షన్ దాంట్లో సమానమైంది అన్యాయం జరుగుతుంది, మరి అప్పుడెందుకు మాట్లాడాలా? పృథ్వీ ఫ్రెండ్ అంటే ప్రాణం ఇస్తాడు, కానీ ఇక్కడ నిఖిల్ ఆడే గేమ్ ఏంటి, ఫ్రెండే, మరి అన్యాయం జరుగుతుంది మాట్లాడకుండా ఇక్కడ వచ్చి నిన్నే సెలెక్ట్ చేస్తారా నేను అంటున్నాడు. అక్కడ ఎవరు చేశారు, తేజని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ తేజ అవుట్ ఆఫ్ ద రేస్ ఫస్ట్లోనే అవుట్ అయిపోయాడంట. ఎందుకంటే అక్కడ గెలిచేవాళ్ళు ఎవరో అనేది సినిమాకి చెప్తుంది ప్రోమోలో, అది మాట్లాడుకుందాం. ప్రోమోలో మనకేం తెలుస్తుంది, దోశలు వేస్తూ ఉంది ప్రేరణ. దోశలు వేసే దాంట్లో ప్లెయిన్ దోశ కావాలన్నారు ముగ్గురు అంది. ముగ్గురు అన్నప్పుడు ఒకళ్ళకి రెండు చొప్పున 6 దోశలు అని చెప్తుంది ప్రేరణ. తేజ వచ్చి ఎందుకు ఒకటి వేసి చీజ్ ఒకటి అదొకటి వేయచ్చు కంటే, ఒకవేళ అద్దినవాళ్ళు చీజ్ తినకపోతే ఇబ్బంది కదా, అందుకని వాళ్ళకి సపరేట్గా ప్లెయినే వేసేసాను, చీజ్ తినవాళ్ళకి చీజ్ వేసేసాను అంది. బాగానే ఉంది కదా, దానికి తేజ అంత కలుగు చేసుకుని మాట్లాడిన అవసరం లేదు. తర్వాత మెగా చీఫ్ రోహిణి ఉంది, తేజకి ఏం పని అక్కడ మాట్లాడటానికి. రోహిణి అంటుంది, ఒకళ్ళకి ఒక ప్లేన్ ఒక చీజ్ వేసేటప్పుడు ఒక్కొక్కటి వేయచ్చు కదా, 6 ఎందుకు వేసేవని అంటుంది. దానికి ప్రేరణ అంటుంది, ఒకవేళ 2 ప్లేనే తినే ఉంటారు కదా, చీజ్ తినే ఉంటారు కదా అన్నట్టు 2 వేస్తానంటుంది. ప్రేరణ దాంట్లో ప్రేరణ కరెక్ట్, తినరేమో అనుకుంటుంది. తినేవాళ్ళు ఉంటారు, తిన్నవాళ్ళు ఉంటారు. తేజ ఏమన్నాడు, ఎందుకు తినరు, ఇద్దరున్నవాళ్ళు ఎందుకు తినరు అంటే, తినరేమో వాడు తినేవాళ్ళు ఇష్టం కదా, అది ఎందుకు తినరు అంటే, తినే దాంట్లో కూడా ఏం చెప్తాడా, తింటారో తెలియదు అనేది వాళ్ళ ఇష్టం కదా, 2 ప్లేనే తింటారేమో, ఒకటి చీజ్ ఒకటి ప్లేన్ ఏంటంటే అది వాళ్ళు తినని వాళ్ళ సంగతి ఏంది. అప్పుడు తినకపోతే ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళు మా కడుపు మార్చుకున్నట్టమే కదా. తిన్నవాడికి ఏమని అంటాడేంది, ఉన్నదే వేసుకుంటారు. కానీ అట్లా ప్రేరణ వేసింది కరెక్టే కదా. ఒకవేళ ప్రయాణం తప్పు చేస్తే మెగా చీఫ్ ఉంది అక్కడ, ఆ ఉన్న క్వాంటిటీ వస్తువుని బట్టి మెగా చీఫ్ అడుగుద్ది, మెగా చీఫ్ పక్క అడుగుతుంది కదా. తేజ ఎందుకు మధ్యలో కరువు చేసుకొని మాట్లాడటం, మళ్ళీ ఒక చీజ్ చేస్తున్నానంటే ఓహో అని ఎటకారంగా అంటాం, అవసరం అది? మధ్యలో దూరటం కరెక్ట్ కాదు అది. ఇప్పుడు మొన్న ప్రేరణ విష్ణులో మధ్యలో దూరడని నాకు సార్ మణికంఠని నిలబెట్టి మరీ వీడియో చూసి మరీ తిట్టాడు, మధ్యలో దూరి తగాదని పెంచావని. ఇప్పుడు అక్కడ అట్లా అయింది సేమ్, తేజ మధ్యలో దూరి తగాదని పెంచేసాడు. అక్కడ మధ్యలో దూరకూడదు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మెగా చీఫ్ క్వశ్చన్ చేసుకుంటుంది, జవాబు ప్రేరణ చెప్పకూడదు. మధ్యలో ఇంకెందుకు. తిండి విషయంలో ప్రేరణ కొంచెం తేడా చూపించింది, అది కరెక్టే కాదంటలేదు. ఇక్కడ విషయంకి వచ్చేటప్పటికి మధ్యలో దూరటం తేజ తప్పు. తినేవాళ్ళు అడుక్కుంటారు, మెగా చీఫ్ అడుగుతుంది, వాళ్ళు మెగా చీఫ్ని అడిగితే మెగా చీఫ్ చెప్పుద్ది, అంతవరకే. కానీ మధ్యలో కలుగు చేసుకొని ప్రేరణలు తగదాడటం చాలా తప్పు ప్రోమోని బట్టి అయితే. సెకండ్ వచ్చేటప్పటికి శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చేసి ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళు 5 లక్షలు పెట్టాలి, ఓడిపోతాం అనుకున్న వాళ్ళు తక్కువ పెట్టాలనేటప్పటికి దాంట్లోనే ఫస్ట్ టైమే తేజ తప్పుకున్నాడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అవినాష్ రోహిణి తేజని సెలెక్ట్ చేసుకున్నారు కదా, మిగిలిన ముగ్గురులో పృథ్వీ గౌతమ్ తేజలో తేజని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు గ్రూప్ ఏం ఆడతారు, వాళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటారు, ఒకళ్ళు మాట్లాడుకుంటారు. గౌతమ్ ఏమని చేస్తే గౌతమ్ గ్రూప్ ఏం ఆడుతున్నాడు, గౌతమ్ ఎట్టు చేస్తున్నాడు అటు చేస్తున్నాడు, గౌతమ్ మీద పడి ఎడుతాడు తేజ. ఓకే, ఏందో తేజకి ఏదో మేలు చేసినట్టు, తేజ ఏదో మేలు చేసినట్టు జనానికి. ఆయన ఎవరో చేయడు కానీ వీళ్ళందరూ మేలు అతనికే చేయాలి. దాన్ని బట్టి ఇక్కడ శ్రీముఖి చెప్పింది, అప్పుడు ఫస్ట్ టైమే తేజ అవుట్ అయినట్టు మనకు తెలుస్తుంది. మెగా చీఫ్ అవినాష్ అయినట్టు తెలుస్తుంది. కానీ దాంట్లో ట్విస్ట్ కూడా ఉంటుంది, సేవ్ అయితేనే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు, సేవ్ కాకపోతే కాడు. ఓకే, ఓటింగ్ ఎలా ఉందో చూసుకుందాం. ఫస్ట్ స్థానంలో ఎప్పట్లాగానే గౌతమ్ సోలోగానే వెళ్ళిపోతున్నాడు, ఎవ్వను కలుపుకోకుండా, నాకు నువ్వు వద్దు నీకు నేను వద్దు అన్నట్టు వెళ్ళిపోతున్నాడు ముందే. సెకండ్ నిఖిల్ నిన్న ఆడిన గేమ్ బాగానే ఆడాడు, కానీ ఆడే విధానం ఆడిన తర్వాత అదంతా కూడా పడ్డాడు పాపం, చాలా బాగుంది విధానం. పృథ్వీ కూడా బాగానే ఎఫర్ట్ పెట్టాడు, గౌతమ్ పెట్టాడు, ప్రేరణ కూడా బాగానే పెట్టింది ఎఫర్ట్. దాంట్లో పృథ్వీ పౌలు గేమ్ ఆడటం వల్ల
ఒక డిస్క్ తీసి కూడా మళ్ళీ పనిష్మెంట్ రూపంలో సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అక్కడ ఈక్వల్ అయినా కానీ పాపం ఆడే అతన్ని లో చేసేటప్పటికి పృథ్వీ చాలా హర్ట్ అయ్యాడు. దానికి కనీసం నిఖిల్ మాటలు కూడా మాట్లాడలేదు. నిఖిల్ చేసి ఎట్లుంటుంది అంటే సైలెంట్గా ఉంటాడు, వెనకాల తోసేది వస్తాడు. మీరు తన చేతులు మట్టి అంటకూడదు, తన పని జరిగించుకుంటాడు. రెడ్ టీమ్ టాస్క్లో కూడా గౌతమ్ తీసే దాంట్లో తన చేతులు మట్టి అంటకుండా యష్మికి ఏమో తీసేయమని చెప్పాడు, తీసేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు. అవినాష్కి ఏమో తీసేయాలి గౌతమ్ అని చెప్పాడు. తర్వాత గౌతమ్ మీద కోపంతో మమ్మల్ని కొట్టాడని ప్రేరణ చెప్పింది. అవన్నీ కూడా చాలా చేస్తాడు, చాలా వెనకాల చేసి అన్నీ చేస్తాడు. బ్యాక్ బైటింగ్ బాగా చేస్తాడు. బ్యాక్ బిచ్చింగ్, ఫ్లిప్పర్ స్టారు, అబద్ధాల స్టారు, అన్ని బ్యాక్ బిచ్చింగ్ స్టార్లు, అన్ని స్టార్లు ఆయనకే. మ్యానిపులేట్ చేసే మొత్తం నిఖిల్కే, దాంట్లో ఏం డోకా లేదు. అన్నీ చేస్తాడు. ఏం ఎరగనట్టు శుద్ధపూసలాగా నిలబడతాడు. యష్మిని లాగాడు, గిల్లాడు, గిచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు. ఏం ఎరగనట్టు యష్మినే బ్యాడ్ చేశాడు. అంత ఉన్నతమైన శుద్ధపూస అనమాట నిఖిల్. ముసుగు సాటున చాలా డేంజర్. ఇలాంటి వ్యక్తి చాలా డేంజర్. గవో మాట్లాడే కంటే కూడా ఇలా సైలెంట్గా ఉండి కన్నింగ్ చేసే పనులు చాలా డేంజర్ పర్సన్. కావ్య అన్నట్టు నిఖిల్ చాలా డేంజర్ పర్సన్. మాస్క్ తీయలేదు. తర్వాత పృథ్వీ నేను నిన్నే ఎంచుకుంటారా అంటున్నాడు. ఇది ఎట్లా కరెక్ట్? ముందేం చేశాడు మరి, ఇప్పుడు ఎంచుకుంటాను మరి? కన్నీళ్ళు దొరకటానికి బాధపడుతున్నాడు కదా. మళ్ళీ ఏమంటాడు ప్రేరణ దగ్గరికి వెళ్ళి, అబ్బా నువ్వు భలే ఇచ్చి పడేసావు, పృథ్వీకి అయితే మాటలు లేవు, భయపడిపోయింది అని ప్రేరణని మళ్ళీ రెచ్చగొడతాం, ప్రేరణను పొగట్టం. మళ్ళీ మాట్లాడుతుంటే పెదాలు కూడా కదలవు, అంత నాగ్గా మాట్లాడతాడు నిఖిల్. చాలా నాగ్గా మాట్లాడతాడు. సౌండ్ అయిన పడుద్ది. ఎవరు మాట్లాడుతున్నారో కూడా మనకు అర్థం కాదు, అంత చాకచక్యంగా మాట్లాడతాడు. ఆ టాలెంట్ ఉంది నిఖిల్ దగ్గర. మరి ఎందుకు ఓట్లు వేస్తున్నారంటే వేస్తారు. సీరియల్ బ్యాచ్ ఉండారు, మన తెలుగు వాళ్ళు ఉండారు కదా, సీరియల్ కోసం పడిసొచ్చేవాళ్ళు ఉండారు కదా, వాళ్ళు వేస్తారు. ఆల్రెడీ ఏదో సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్న వాళ్ళు ఏదో తెలుగు బిగ్ బాస్లో మన కన్నడ వాళ్ళు గెలవాలి, తెలుగు వాళ్ళు ముందు మన హవా చూపించాలన్నట్టు ఏదో జరుగుతుందని ఏదో చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం సపోర్ట్ చేసుకోండి. ఒక జరిగేది అది కరెక్ట్ అయితే. ఇక అది పక్కన పెడితే సెకండ్ పొజిషన్లో నిఖిల్ కొనసాగుతున్నాడు. థర్డ్ పొజిషన్లో ప్రేరణ అయితే థర్డ్ పొజిషన్లోకి ఎవరిని రానేను, నేను అటు పోనట్టు మాట్లాడుతున్నా, అటు ఇటు అవుతున్నాయి. నబీల్ ప్రేరణ ఓటింగు ఆ కిందకి మీదకి అవుతూ ఉన్నారు వాళ్ళిద్దరు. ఎందుకంటే హౌస్లో కూడా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరే కదా. కాబట్టి ప్రేరణ గుండా నబీల్ ఆట డ్యామేజ్ అయ్యింది. 100కి 1000% ఇది గ్యారంటీ. ఎందుకంటే నబీల్ 5 వారాల ముందు కూడా తను వంటకుంటూ తను మాట్లాడుకుంటూ నామినేషన్ చేసుకుంటూ బాగున్నాడు. ప్రేరణ ఎప్పుడైతే వాళ్ళ గ్రూప్ గేమ్లో చేరాడో, ప్రేరణ ఎప్పుడైతే నబీల్కి టచ్ అయిందో అప్పటి నుంచి బ్యాక్ బీచింగ్ చేయడం నేర్పించింది నబీల్కి ప్రేరణ సైలెంట్గా ఉంటే నబీల్ మాట్లాడు కదా, ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి నబీల్తో డిస్కషన్ పెడతాం. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఎదురు మాట్లాడుకున్నాడు కదా, దాన్ని బట్టి నబీల్ కూడా ప్రొసీడ్ అయిపోయి మాట్లాడటం. ఇక బ్యాక్ బీచింగ్ నేర్పించింది. ప్రతిదీ వెళ్ళి డిస్కస్ చేయటం, ప్రతిదీ వెళ్ళి కూడా నబీల్ కదిలించి మాట్లాడటం. పొనుగునేది ఒక చోటే కదా, చక్క కదిలించి మాట్లాడుతుంది. నబీల్ ఆడ అక్కడ చెడిపోవడానికి కారణం ప్రేరణ మాటలు. ప్రేరణకి ఏం బాగానే ఉంది, మరి ప్రేరణది బాగానే కాపాడుకుంది. మన నబీల్ ఆటనే చెడగొట్టింది. మన నబీల్ ఇది ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లేదు. ప్రేరణతోటి మాటలు డిస్కషన్ పెట్టేటప్పుడు ఒకవేళ మణికంఠని తీసేయాలి, మనం నామినేట్ చేయొద్దు, మణికంఠ ఎందుకు ఓట్లు పడుతున్నాయి వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు నబీల్ ఏమన్నాడు, ఏమో కొంచెం వాడు సైలెంట్గా ఉంటాడు కదా, ఎవరిని పట్టించుకోడు కదా, సింపతిగా కూడా ఓట్లు పడవచ్చేమో, అట్లా పాజిటివ్గా ఉన్నట్టు మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ కూడా ప్రేరణ ఏదైనా చెప్పినప్పుడు ఏమో అట్లా కాదేమో కదా, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా వేరే ఆలోచించుకోవచ్చు కదా, అట్లా మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఈమెతో చేరి ఈమె భజన చేస్తూ ఈమె మాటలకి చప్పట్లు కొడతా ఉండేటప్పటికి నబీల్ కూడా ప్రేరణ బాటలోకి వెళ్ళిపోయాడు. బ్యాక్ బీచింగ్ చేయటం బాగా నేర్చుకున్నాడు. కాబట్టి నువ్వు హౌస్లోనే కాదు, మన ఇద్దరం కూడా ఓటింగ్లోనే పోటీ పడదాం అన్నట్టు, ఓటింగ్లో నువ్వా నేను అన్నట్టు ఉన్నారు 3rd 4th పొజిషన్లో నబీల్, ప్రేరణ. నెక్స్ట్ 5th పొజిషన్లో పృథ్వీ వచ్చాడబ్బా. ఎందుకు వచ్చాడు చెప్పనా, నిన్న ఆట ఆడిన విధానం. ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు, అప్పుడప్పుడు గేమ్ చూసి ఓటేసే ఆడియన్స్ ఉంటారు, ఎవరు బాగా ఆడతారు అనేది చేసి ఉంటారు. వాళ్ళు ఓటేసినట్టున్నారు. ఖచ్చితంగా పృథ్వీ 5th పొజిషన్కి వచ్చాడు. నిన్న ఆట బాగా ఆడాడు, ప్లస్ అన్యాయం జరిగింది అక్కడ. చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్యాయం అని. ఒక చిన్న పనిష్మెంట్కి ఒకసారి ఫౌల్ గేమ్ ఆడినందుకు డిస్క్ తీసారు, సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. అది ఎట్లా కరెక్ట్ అనేది అన్యాయం కదా అక్కడ. దాన్ని బట్టి పాపం పృథ్వీ అనుకున్న వాళ్ళందరూ కూడా పృథ్వీకి ఖచ్చితంగా ఓటేసి ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి మెగాచిపోవాలని ఆశపడ్డాడు, కాలేదు. చాలా ఎఫర్ట్ పెట్టి ఆడాడు, కాలేదు. కనీసం కంటెంట్ రావడానికన్నా ట్రై చేశాడు.
అది కూడా వాళ్ళు ఆ నీళ్లు పోసినట్టు తన ఆశ మీద నీళ్లు పోసినట్టు సంచాలకులు ఫెయిల్ ఆడి నీళ్లు పోసి వెళ్ళిపోయారు పాపం. దీనివల్ల అయ్యో పాపం పృథ్వీ అన్నాడందరూ కూడా పృథ్వీకి ఓటేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. పృథ్వీ 5th పొజిషన్లోకి వచ్చేసాడు. అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొద్ది డిఫరెన్స్లే. ఒక్కొక్కరికి ఫస్ట్ 2 స్థానాలు, ఒకటి నిఖిల్ గౌతమ్ స్థానాలు వదిలిపెడితే మిగతా వాళ్ళందరూ కూడా కొద్ది స్థానాలు డిఫరెంట్లతోటే, పెద్ద తేడా ఏం కూడా ఏం లేదు. తర్వాత తేజ 6th పొజిషన్లో, 7th అవినాష్, 8th విష్ణు ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ 4 అట్లా పెడితే నబీల్ కాడ నుంచి పైన నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్ 4 అట్లా పెడితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం తేడా ఉంది కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ 2 స్థానాలు పక్కన పెట్టేసేయండి, గౌతమ్, నిఖిల్ పక్కన పెట్టేసేయండి. మిగిలిన 6 కూడా కొంచెం డిఫరెన్సే ఉంది కాబట్టి వాళ్ళు ఎవరిని పంపాలనుకుంటే వాళ్ళని పంపవచ్చు. ఇది కన్ఫామ్. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అంటారు, ఓటింగ్ ప్రకారం కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, 1-6 లేదు. కాబట్టి ఎవరిని పంపిస్తున్నా కానీ మిగతా 6 ఎవరు వెళ్ళినా కానీ మనకి ఏమనుకుంటాం, ఎవరైనా ఓటింగ్ బట్టే పంపిస్తారనుకుంటాం కానీ పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి ఎవరినైనా పంపవచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ 6 వెళ్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే తేజ, అవినాష్, విష్ణు ఈ 4 డబుల్ ఎలిమినేషన్లో 2 వెళ్ళటం కన్ఫామ్. పృథ్వీ, తేజ, అవినాష్, విష్ణు వీళ్ళ 4 ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, పాత వాళ్ళల్లో పృథ్వీని తీసేస్తే కొత్త వాళ్ళల్లో అవినాష్ని తీసేస్తారో నేను అనుకుంటున్నాను. అవినాష్ను, విష్ణును వైల్డ్ కార్డ్స్లో వాడు పాత వాళ్ళు విష్ణు ఉంది కదంటే మరి పృథ్వీని తీస్తే, అబ్బాయి అయితే పృథ్వీని తీసి అమ్మాయి విష్ణుని తీసేస్తే, లేదంటే లాస్ట్లో ఉన్న 2 అవినాష్, విష్ణుని తీసేస్తే ఏమో వాళ్ళ ఇష్టాలు. ఓటింగ్ పెద్ద తేడా లేదు కాబట్టి ఈ 6 ఏ 2 వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు రిలాక్స్ అవ్వద్దు. మీ ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేసుకోండి, కాపాడుకోండి. డేంజర్ జోన్లోకి వచ్చినాక అయ్యో మా ఇష్టమైన వ్యక్తి, నేను అతను ఫ్యాను, ఏసీ అనుకునే వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉండక బాధపడద్దు. మీరు ముందే అలర్టే ఓట్లు వేసుకోండి. ఈరోజు నైట్ 12 గంటల వరకే ఓటేసే ఛాన్సు, ప్రతి ఒక్కళ్ళు ఓటేసుకోండి. డిస్నీ హాట్స్టార్లో ఓటేసుకోవచ్చు, మిస్డ్ కాల్స్ ద్వారా ఓటేసుకోవచ్చు. చక్కగా ఓటేసుకొని మీ ఇష్టమైన వాళ్ళని గెలిపించుకోండి. ఓకే, ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో మీ చేతుల్లో ఉంది, ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి అవినాష్ కంటెంట్ అవ్వాలా, ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలనేది కూడా ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఓటింగ్ని బట్టే రేపు నాకు సార్ అనౌన్స్ చేసే సేవ్ అయితే కాబట్టి మీరు ఓటేసి గెలిపించుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.